అయ్యగారు వందనాలు. హేబేలు క్రీస్తుకు ఛాయ అని యేసుక్రీస్తు ఎలా పాపులను క్షమించిందో అలాగే హేబేలు రక్తం కూడా కయీనును క్షమించమని దేవుణ్ణి మొర్రపెట్టింది. అందుకే దేవుడు కయీనును కాపాడాడని చెబుతున్నారు. ఈ వాదన సత్యమేనా? విజయ్ ద్రాక్షారం నుండి. కాదు. హేబెలు రక్తము కయీనును క్షమించమని మొరపెట్టలేదు, నాకు న్యాయం చేయమని మొరపెట్టి. కయీనును క్షమించమని మొరపెట్టలేదు. ఆదికాండము 4వ అధ్యాయము 8. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడని వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు ముర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. నీ తమ్ముడి రక్తం మొరపెడుతోంది కనుక నీవు శపించబడిన వాడు అన్నాడు. ఇప్పుడు ఆ బోధకులు చెప్పింది కరెక్ట్ అయితే మీ తమ్ముని రక్తం మొరపెట్టింది కనుక నీవు క్షమింపబడిన వాడు అనాలి. అవును. కనుక కయీనును దేవుడు క్షమించలేదు, శపించాడు. కనుక హేబెలు క్షమాపణ కొరకే, ప్రతీకారం కొరకే ప్రార్థన చేశాడు. అది ఓకే సార్.